నేను ఏది మాట్లాడినా నిజం మాట్లాడతా, అబద్ధాలు రావు నాకు. నేను ఒకరిని అనను. నా ఇంటికి వస్తే నా దగ్గరికి టిఫిన్లు కట్టించిన, ఉద్యోగాలకు వెతికిచ్చిన. మీరు చేసిన మంచి మీ పిల్లలకు ఉంటుంది మంచి. అంతే, నా పిల్లలకు రావాలి. నా పిల్లలు మంచిగా చెయ్యండి రా లవ్, ఏమైతుంది ఎవరినో ఒకరినంటే. నేనున్నాను కదా, ఇంట్లోనే ఉంటాను కదా అని చేసిస్తాను నేను. మళ్ళీ పొద్దున కూడా లేవాలంటే మళ్ళీ బయటకు వెళ్తారు కదా అని నేను పొద్దున్నే నాకు 4 o'clock మేలుకొస్తుంది. ఇంకేం చేయాలని ఎంత బొరినా నిద్ర రాదు. 5:30 కల్లా లేచేస్తాను. అంటే బుజ్జి చెప్పింది కూడా నిజమే, కాకపోతే తనకి హ్యాపీనెస్ అదే. ఫోన్ చూడదు. మీరు మొన్న ఒకటి పెట్టారు కదా, కాఫీ తీసుకెళ్లి దగ్గరికి వెళ్ళి ఇస్తారని చెప్పి. నిజంగా అలా ఇస్తే అమ్మకి ఎలా అనిపించుద్ది అంటే, నా కొడుక్కి నేనే స్వయంగా ఇచ్చాను, తను తాగడని సాటిస్ఫాక్షన్ ఉంటది. అలానే ఏం లేదమ్మా. ఎందుకు నన్ను లేపాలి, ఎందుకు వీళ్ళు పని చేసి వస్తారు, అలసిపోతారు. నా కూతుర్లు కూడా చేస్తారమ్మా. పొద్దున డ్యూటీలకు వెళ్ళి వచ్చి చేసుకుంటారు. మరి వాళ్ళకి అత్తలు లేరు కనుక చేసుకుంటారు. నాకేంటి, నేను ఉన్నాను కదా, ఉన్న రోజులు చేద్దాము. ఆ పూర్తిగా చేతగాని రోజు కనీసము వాళ్ళ మనసులలో ఉంటుంది కదా, అరే మేము బాగున్నప్పుడు చేసింది నేను చెయ్యాలి అని. లేకపోతే ఏం చేస్తారు, ఏం చేసింది ముసలి, దీనికి ఎందుకు చేయాలని ఇలా పొడుస్తారు, మాటలు అంటారు. అనరా? అవునా కాదా? నేను ఏది మాట్లాడినా నిజం మాట్లాడతా, అబద్ధాలు రావు నాకు. నేను ఒకరిని అనను. అదే కొంతమందికి నచ్చదు, కష్టమంటుంది అనుకుంటారు. కానీ నేను చెప్పేది అది. నా వరకైతే నేను అంతే అనుకుంటామ్మా. మా అమ్మ కూడా అలాగే చేసేది. మా అమ్మ పడితే వాళ్ళ కోడళ్ళు మస్తు చేసింది. మీది జాయింట్ ఫ్యామిలీనా? మా అత్తగారా? ఫస్ట్ నుంచి మీరు ఎవ్వరు లేరండి, ఎవరు రారు పోరు. కానీ చాలా మందిని చదివించినావు కదా. నేను చదివించా. నా ఇంటికి వస్తే నా దగ్గరికి టిఫిన్లు కట్టించిన, ఉద్యోగాలకు వెతికిచ్చిన. ఇప్పటికి మరవరు, మాకు చేసింది మా పిన్ని అంటారు కానీ నా దగ్గరికి రారు. అది చేసిన మంచి మీ పిల్లలకు ఉంటుంది మంచి. అంతే, నా పిల్లలకు రావాలి. నా పిల్లలు మంచిగా 10th క్లాస్ కన్నకి తెలుగు ట్యూషన్ అవి ఎక్కిరిస్తాడేమో కన్నా. లేదమ్మా, నాకు మా టౌన్షిప్లో క్వార్టర్ ఇస్తారు కదా, మాకు తెలిసిన టీచర్లు జెడ్పీ స్కూల్లో ఉన్నారు. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి వారానికి ఒకసారి 2 సార్లు, నువ్వు చికెన్ ఉండమ్మా, నువ్వు కాకరకాయ పులుసు పెట్టమ్మా, చామగడ్డ పులుసు పెట్టమ్మా. టీచర్స్ స్కూల్ పక్కనే స్కూల్ అట్లా ఉండేది, మా ఇల్లు ఇట్లా ఉండేది. వీళ్ళేమో మా చిన్నమ్మాయి, మా బాబేమో జ్యోతి, మా పెద్దమ్మాయి, మా రెండో అమ్మాయి ఏమో జెడ్పీ స్కూల్. వాళ్ళు గవర్నమెంట్ టీచర్లు. ఇప్పుడు ఈమెళ్ళేమో సాఫ్ట్వేర్ లేని ఇద్దరు. చాలా బాగా వాళ్ళు వచ్చి ఊరికే తలిగేది. ఇప్పటికి కూడా ఈమె కూడా చూసింది వాళ్ళు, ఈమె కూడా తెలుసు వాళ్ళకు. అయితే అలా వండించుకొని తింటుంటే వీళ్ళ స్కూల్లో తెలుగు రాదు, ఇంగ్లీష్ చదివిన వాళ్ళకి తెలుగు రాదు కదా. ప్రోగ్రెస్ కార్డు చింపాడు మా ఆయన, తక్కువ మార్కులు వచ్చినాయని. అరే నువ్వు ఇలా చింపితే పిల్లల్ని కొట్టి చంపుతారు కదా అనేదాన్ని. వినకపోయేది. సరే ఎట్లా ఏం చేయాలని ఆ టీచర్లు వచ్చి, ఏందబ్బా ఇట్లా చేసిండు మీ అన్న, ఏం చేయాలో చెప్పండి. ఎందుకు వదినా నువ్వు భయపడేది, మా చెల్లెలే జ్యోతి స్కూల్లో తెలుగు టీచర్, నేను పెట్టిస్తా, ట్యూషన్ పంపి వాళ్ళకి వస్తుందని చెప్పి పెట్టిస్తే ట్యూషన్ తెలుగు మంచిగా చదువుతున్నారు. ట్యూషన్ లేకుండానే హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ కూడా చెప్పించిన నేను. వాళ్ళ పాపను ఎత్తుకుంటూ చిన్న ఒక టీచర్ మ్యారేజ్ అది ఇట్లా లవ్ చేసి పెళ్లి చేసుకొని వచ్చిండ్రు. ఆయనకు BHL ఎంప్లాయ్. మా పక్క క్వార్టర్స్లో ఉన్నారు. ఏం చేయాలంటే, సరే నా దగ్గర వదిలేయి, నా పిల్లలకు మాత్రం మ్యాథ్స్ చెప్పాలి అన్న. ఇది భలే ఉంది. అలాగే చేసేదమ్మా. మరి మాకు అప్పుడు డబ్బులు ఇంతగానం ఎక్కడి, వచ్చిన దాంట్లో మేము తినాలి, మేము చూసుకోవాలి. రేపు అసలు మా ఆయన ఏది చెప్పించుకోకుండా మన దగ్గర ఉన్న విద్య అంతే కదా, చేతనైంది అది. డబ్బులు ఎందుకు, ఇంట్లోనే చదువుకోవచ్చు కదా మా మామయ్య అంటాడు కదా, ట్యూషన్ అట్లా చేసి. అప్పుడైతే లవ్ మ్యారేజ్ ఒప్పుకోకపోతుండే. ఇప్పుడు మనవాళ్ళకి ఏం చెప్తున్నావు లవ్ గురించి? చేసుకోవాలి మరి, ఇక తప్పదు. అప్పటిది వేరు, ఇప్పటిది వేరు కదా. అంటే మా వరకు స్టాప్ అయింది.
మా తర్వాత వచ్చిన జనరేషన్ లవ్ మ్యారేజ్ బెస్ట్. లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, కాకపోతే తర్వాత వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని ముందుగా పక్కా ప్లాన్ మా చేసి time లో అయితే మా మన్మలు అదే అంటారు, చెయ్యండి రా లవ్, ఏమైతుంది ఎవరినో ఒకరిని అంటే అమ్మమ్మ నువ్వు ఏం మాట్లాడితే మాకు డబ్బులు కావాలి, డబ్బులు అయితేనే వస్తారు, లేకపోతే రారు, నీకు తెలియదు అంటున్నారు. సరేరా మీ ఇష్టం. మా నాన్న అమ్మ ఊరుకోరా అంటారు ఇంకో ఏళ్ళు. నాన్న మీకు ఊరుకోకపోతే నేను మాట్లాడితే కదా, చేసినాక ఏం చేస్తారంటే కూడా లవ్ చేసి నా దగ్గర రండి నేను ఒప్పిస్తా ఎవరేమంటారు అంటారు. వాళ్ళకి వచ్చినప్పుడు ఎవరు దొరకలేరా అంటే మా రెండో ఆడపడుచు వాళ్ళ చిన్న అబ్బాయి డాక్టర్ అన్నమాట, ఇంజనీర్. సేమ్ డాక్టర్ ని యూస్ చేసుకోరా, సేమ్ షిఫ్ట్లు యూస్ చేసుకో అని చెప్తుంది. ఈ రోజు చీరాల నుండి నాగలక్ష్మి వచ్చింది, మా బుజ్జి, మీ అందరు తెలుసు. ఇంకా ఈవిడ గురించి మేము చెప్పక్కర్లేదు, చాలా పాపులర్. గంటా భాగ్యశ్రీ గారు శతమానం సిల్క్స్ అంటే మీరు అందరు చేస్తారు. ఇంకా ఏం చెప్పగలమండి పెద్దవాళ్ళకి. ఈరోజు వచ్చారు అయితే అనుకోకుండా మంచిగా శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అత్తమ్మని కలవాలి అంటే వచ్చాక నన్ను కలిసిన దానికన్నా ఎక్కువ ఎక్సైట్ అయ్యారు వీళ్ళు అత్తమ్మని కలవడం. చాలా బాగా. సో ఇలా చిన్నగా మాట్లాడుతుంటే యశు రికార్డ్ చేసింది అనమాట. యాక్చువల్ గా టాపిక్ మీకు అర్థమైందో లేదో మాకు తెలియదు, కానీ మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగా. బాయ్.